బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణ ఫిబ్రవరి 18కి వాయిదా పడింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణ సమయంలో తెలంగాణ స్పీకర్ తరపున ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చాం, తమకు వాదనలు వినిపించేందుకు 2-3 రోజులు సమయం కావాలి అని కోరారు. రోహత్గి విజ్ఞప్తిపై స్పందించిన అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్లమెంటరీ ప్రక్రియను ఫ్రస్ట్రేషన్కు గురి చేయొద్దు అంది. ప్రజాస్వామ్యంలో పార్టీలకు హక్కులు ఉంటాయి, తగిన సమయం అంటే ఏంటి అని ప్రశ్నించింది. పార్టీ మారి 10 నెలలవుతోంది, ఇది రీజనబుల్ టైం కాదా అని వ్యాఖ్యానించింది. రీజనబుల్ టైం అంటే 3 నెలలే అంటూ బీఆర్ఎస్ తరపు న్యాయవాది తన వాదనలను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసు విచారణను వాయిదా వేసింది.